ఆర్బీకేలు అదృశ్యమట 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిచేందుకే కూటమి సర్కారు ఎత్తుగడ. పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత. గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనం. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం. సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాల సరఫరా బంద్. అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చేయి పట్టి నడిపించిన భరోసా కేంద్రాలపైన అక్కసు. ఈ ఆర్బీకేలు అని చెప్పి రైతు సేవా కేంద్రాల పేరుతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ రైతులకు సంబంధించిన అనేక అంశాలు, సబ్సిడీ విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, రకరకాలు ఇచ్చేది. దాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సాక్షి పేపర్ వార్త రాసింది. ఇప్పటికే గ్రామ వాలంటరీ వ్యవస్థ 2,61,000 మంది. వాళ్ళకి నేను గెలిస్తే 5 కాదు 10,000 ఇస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా, ఆ 10,000 గౌరవవేతనం కాక ఇంకో 30,000-40,000 మీరు సంపాదించేటట్టు స్కిల్ కూడా ఏర్పాటు చేస్తా అని చంద్రబాబు నాయుడు ఎన్నికలు లాభించిండు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా తెలియని పరిస్థితి. అలా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆర్బీకేల పరిస్థితి కూడా అదే. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిండు స్కీమ్ అనే ఉద్దేశంతోనే ఆర్బీకేలు కానీ, గ్రామ వాలంటరీ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా కుదించే ప్రయత్నం చేస్తుంది. వీటితో పాటు గ్రామాల్లో స్కూల్స్ని రేషనలైజేషన్ పేరుతోని 12,000 స్కూల్స్ని మూతవేసే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ ఒకటేనకొకటి అయితేనే ప్రైవేట్కి అప్పచెప్పడం, లేదంటే రేషనలైజేషన్ పేరుతోని విలీనం చేయడం. ఇక దాంట్లో ఇప్పుడు ఆర్బీకేలో వంతు వచ్చింది అని సాక్షి పేపరు రాసింది. ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి స్కీమ్ని పెట్టిండు కాబట్టి నేను ఎత్తేస్తా అనే ఒక కంకణం కట్టుకున్నాడు చెబుతున్నాడు.